నాగార్జున సాగర్ కు వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు మొత్తం 16 గేట్లు ఎత్తేశారు. ముందుగా ఉదయం 6 గేట్లు ఎత్తగా తర్వాత వరద ప్రవాహం పెరగడంతో మరి 10 గేట్లను ఎత్తేశారు. ప్రస్తుతం సాగర్ కు 3,74,713 క్యూసెక్కుల వరద వస్తోంది. అవుట్ఫ్లో 1,63,220 క్యూసెక్కులుగా ఉంది. ఇక సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మొత్తం 590 కాగా ప్రస్తుతం 584 అడుగులకు చేరుకుంది. ఇక పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 284.55 టీఎంసీలకు పెరిగింది. మొత్తంగా వరద ప్రవాహం పెరగడంతో నిన్న ఉదయం 6 గేట్లు ఎత్తినటువంటి అధికారులు నాగార్జున సాగర్కి సంబంధించి మొత్తం 10 గేట్లను ఎత్తి మొత్తంగా 16 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి కిరణ్. ఇదే నాగార్జున సాగర్ కు అధిక మొత్తంలో వరద ప్రవాహం వస్తుండటంతో ఈ రోజు మొత్తం 20 గేట్లను వదిలి దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీటిని అయితే కిందికి వదులుతున్నారు. నిన్న ప్రారంభమైనటువంటి గేట్లు మొదటగా 2, ఆ తర్వాత 4, 6, సాయంత్రానికి 16 గేట్లు చేర్చడం జరిగింది. ఈ రోజు ఉదయం మరింత ఫ్లో ఎక్కువ కావడంతో కొద్దిసేపటి క్రితమే నాగార్జున సాగర్ 20 ప్రెస్ గేట్లను ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 3 లక్షల పైగా వస్తుండగా అదేవిధంగా 3 లక్షల పైగా క్యూసెక్ల నీటిని దిగువ ప్రాంతానికి వెళ్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఒకే విధంగా ఉండే బ్యాలెన్స్, ప్రాజెక్ట్ లో వాటర్ బ్యాలెన్స్ ఉండేందుకు ఒకే ఇన్ఫ్లోని వదలడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 590 అడుగుల నీటి సామర్థ్యం ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం అయితే 585 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. అదేవిధంగా 312 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ కు ప్రస్తుతం 280 టీఎంసీల నీటి మేర నిల్వ ఉన్నట్టు అధికారులు చెప్పడం జరిగింది. మొత్తానికైతే గత 10 రోజులుగా నాగార్జున సాగర్ కు దాదాపు 504 అడుగుల నుంచి ప్రస్తుతం 585 అడుగుల నీటి మట్టం 10 రోజుల్లోనే వచ్చింది. ఎగువ ప్రాంతాన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా అక్కడ ప్రెస్ గేట్లను ఎత్తివేయడంతో వారం 10 రోజుల్లోనే నాగార్జున సాగర్ కు పూర్తిస్థాయి నీటి మట్టం అయితే చేరుకుంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లను తెరవడం, ఇటు సాగర్ ఆయకట్టుకు కుడేరు మొక్కలకు నీటిని విడుదల చేయడంతో ఇటు సాగునీరు కష్టాలు తీరినట్లే. మొత్తానికైతే మరో ఫ్లో ఇదే విధంగా కొనసాగితే మరొక వారం 10 రోజులు కూడా ఈ యొక్క ప్రెస్ గేట్లను తెచ్చి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.